అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటారు. మనం ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు కొన్ని శుభసూచకాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. పూజ చేసుకునేటప్పుడు మనకెలాంటి సంకేతాలు కనపడితే దేవుడు మన పూజకు సంతృప్తి పొందినట్లు తెలుసుకోవచ్చో, అలాగే పూజ చేసేటప్పుడు మనం ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. మనం ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు కొన్ని సంకేతాలు కనపడుతూ ఉంటాయి. ఆ సంకేతాల వలన మనకు మంచి జరుగుతుందా? లేదా చెడు జరుగుతుందా? అన్న విషయాన్ని ముందుగానే ఊహించుకోవచ్చు. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక్కొక్కసారి అనుకోకుండా మన కంటి నుంచి నీళ్లొస్తూ ఉంటాయి. ఇలా తెలియకుండా కంటి నుంచి కన్నీళ్లు వస్తే పూజకు మంచి ఫలితం రాబోతుందని అర్థము. ఇక మీ కష్టాలు తొలగిపోతున్నాయని, మీరు చేసే పనుల్లో విజయాలు సాధిస్తారని చెప్పవచ్చు. జ్యోతిష్క శాస్త్రం ప్రకారము ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు దేవుని ముందు దీపం వెలిగించేటప్పుడు ఒక్కొక్కసారి మన చెయ్యి కాలుతుంది. అది అశుభ సంకేతము. పూజలో దీపారాధన చేసేటప్పుడు చెయ్యి కాలితే పూజా సమయంలో ఏదో తప్పు చేశారని అర్థము. నిండు హృదయంతో భక్తి శ్రద్ధలతో దేవుడిని ఆరాధించాలి. దేవుని ముందు దీపం వెలిగించిన తర్వాత దీపం ప్రకాశవంతంగా వెలిగినట్లయితే మీరు చేసే పూజలకు దేవుడు చాలా సంతోషంగా ఉన్నాడని, మీ కోరికలన్నీ నెరవేరుతాయని అర్థం చేసుకోవాలి. పూజలో మనము పూజ చేసుకునేటప్పుడు దేవుడికి పువ్వులు సమర్పిస్తాము. ఒక్కొక్కసారి మనం పూజ చేసేటప్పుడు దేవుడి చిత్రపటం నుంచి పువ్వులు కింద పడుతూ ఉంటాయి. దేవుడి ఫోటో నుంచి ఇలా పూలు కింద పడటం చాలా శుభసూచకము. ఇంట్లో పూజ చేసే సమయంలో అకస్మాత్తుగా దేవుడికి పెట్టిన పువ్వులు కింద పడితే మీ పూజలకు దేవుడు సంతోషంగా ఉన్నాడని అర్థం చేసుకోవాలి. కిందబడిన పువ్వులను దేవుడి యొక్క ఆశీర్వాదంగా భావించాలి. ఇలా కిందబడిన పువ్వులను మీతోటే ఉంచుకోవాలి. ఈ పువ్వును ఒక ఎరుపు వస్త్రంలో వేసి అందులో ఒక రూపాయి నాణెము, కొన్ని బియ్యం పోసి మూట కట్టాలి. ఈ మూటను మీరు డబ్బు పెట్టుకునే బీరువాలో పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల ఇల్లంతా ఎప్పుడూ డబ్బుతో నిండిపోతుంది. జీవితంలో డబ్బు కొరత అనేది ఏర్పడదు. ఒక్కొక్కసారి మనం పూజ చేసేటప్పుడు సడన్గా ఆవలింతలు వస్తూ ఉంటాయి. పూజ చేసుకునే సమయంలో పదే పదే ఆవలింతలు వస్తే అది అశుభంగా చెప్పబడుతుంది. పూజలో ఆవలింతలు మొదలైనట్లయితే మీలో నెగటివ్ ఎనర్జీ ఉందని అర్థము. ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు నిలబడి దీపారాధన చేయకూడదు. నిలబడి పూజ చేయటం అస్సలు మంచిది కాదు. ఈ విధంగా పూజించటం వల్ల చేసే పూజలకు ఎలాంటి ఫలితము లభించదు. అందువలన పూజ చేసుకునేటప్పుడు కింద ఏదైనా ఆసనం వేసుకొని కూర్చొని పూజ చేసుకోవాలి. ఇంట్లో పూజ చేసేటప్పుడు స్త్రీలు నుదుట మీద బొట్టు పెట్టుకొని పూజ చేయాలి. నుదుట బొట్టు లేకుండా స్త్రీలు పూజ చేయకూడదు. మనకు తెలియకుండా ఒక్కొక్కసారి కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఇలా చేసే పొరపాట్ల వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. పూజ చేసేటప్పుడు ఒక్కొక్కసారి కుంకుమ చేజారి కింద పడిపోతుంది. ఇలా కింద పడితే అశుభంగా భావిస్తారు. పూజ చేసే సమయంలో ఇలా జరిగితే భర్తకు ఏదైనా సమస్యలు ఏర్పడతాయని సంకేతము. ఇలా కుంకుమ కింద పడినప్పుడు దానిని చీపురుతో ఊడవకుండా చేత్తో శుభ్రం చేసి కుంకుమను పారుతున్న నీటిలో కలిపినట్లయితే ఎలాంటి దోషము ఉండదు. ఒక్కొక్కసారి మనము దేవుడి ముందు వెలిగించిన దీపము పొరపాటున కొండెక్కుతుంది. అలా జరగటం కూడా అశుభంగా భావిస్తారు. దీపం కొండెక్కితే కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయని సంకేతము. ఇలాంటి సమయంలో దేవుడికి నమస్కారం చేసుకొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదివి కొత్త దీపం వెలిగిస్తే ఎలాంటి దోషము ఉండదు. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపారాధన ఒత్తులు పూర్తిగా కాలిపోతే ఇంటి మీద దేవుని అనుగ్రహం ఉందని సంకేతము. మీరు కోరిన కోరికలు నెరవేరుతాయని, దేవుడి ఆశీస్సులు మీ ఇంటిపై ఉంటాయని అర్థము. పూజా గదిలో బల్లి గనక కనిపిస్తే చాలా శుభ సంకేతంగా భావించాలి. బల్లులను లక్ష్మీదేవి సంకేతంగా భావిస్తారు. పూజా గదిలో బల్లి కనిపిస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని, డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయని సంకేతము. ఇంట్లో గనక నల్లచీమలు కనిపిస్తే త్వరలో లక్ష్మీదేవి వస్తుందని సంకేతము. ఒక్కొక్కసారి దీపం నుంచి శబ్దం వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి దీపారాధన చేసిన ఒత్తుల నుంచి శబ్దం వస్తూ ఉంటుంది. అలా శబ్దం వస్తూ ఉంటే పూజలో ఏదో తప్పు జరిగిందని అర్థము. మీరు వెలిగించిన దీపం పైన పువ్వు పడినట్లయితే మీరు చేసే పూజలు దేవునికి చేరుతున్నాయని అర్థము. పూజలో వెలిగించే దీపాన్ని అగరబత్తితో వెలిగించాలి. పూజలో దీపం వెలిగించి తర్వాత దీపం దగ్గర అక్షింతలు వెయ్యాలి. దే
పూజ చేసేటప్పుడు దేవుడికి కొట్టే కొబ్బరికాయ కుళ్ళిపోతే అశుభ సంకేతంగా భావిస్తారు. అప్పుడు ఆ కొబ్బరికాయను తీసేసి కాళ్ళు చేతులు కడుక్కొని పూజా గదిలో పసుపు నీళ్లు చిలకరించి కొత్త కొబ్బరికాయ కొట్టాలి. ఇలా చేయటం వల్ల ఎలాంటి దోషమూ ఉండదు. దేవాలయాల్లో కొబ్బరికాయ కుళ్ళిపోతే మళ్ళీ ఇంకొక కొబ్బరికాయను కొట్టాలి. వాస్తుశాస్త్రం ప్రకారము ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు పూజలో ఉపయోగించే పూజా సామగ్రిని కుడివైపు పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల కుటుంబానికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. పూజలో ఉపయోగించే పండ్లు, పువ్వులు, మంచినీరు, శంఖము మొదలైన వస్తువులను ఎడమవైపు పెట్టుకోవాలి. నిత్యం చేసే పూజలో ఈ నియమాలను పాటిస్తే మీరు చేసే పూజలకు శుభ ఫలితాలు లభిస్తాయి. పూజ చేసే సమయంలో స్త్రీలు ఖచ్చితంగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. కుంకుమకు దైవశక్తి ఉంటుంది. కుంకుమ పెట్టుకోకుండా దేవుడిని పూజిస్తే ఎలాంటి పుణ్య ఫలితమూ లభించదు. పెళ్ళైన స్త్రీలు స్నానం చేసిన తర్వాత తడి చేతులతో కుంకుమ పెట్టుకోకూడదు. మీ పూజా గది ఎప్పుడూ కూడా ఈశాన్య దిశలోనే ఉండాలి. ఈశాన్య దిశలో పూజా గది ఉన్నట్లయితే ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ నియమాలను పాటించి పూజ చేసినట్లయితే సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.